నవరాజులు స్వర్గమే కాదు ఎండుకొండకు పోయి భోలాశంకరుని కూడా తీసుకువస్తాము. మన సంగవరం సంవత్సరంలో నర్సయ్య గారి పేరు మీద అక్క పేరు అక్క పోషవ గారు. ఇప్పుడు ఇవాళ శ్రీవే అనుకుడు వాళ్ళ ఆడబిడ్డ మా నాయలు ఇక మా మేనత్త. ఈ పోషవ గారు తన భర్త అయిన సంఘం నర్సయ్య గారి పేరు మీద సంగమ సంవత్సరం నర్సయ్య గారి పేరు మీద భార్య అయిన పోషవ గారు దాపెట్టింది. తల్లిదండ్రుల పేరు మీద అన్న పేరు మీద తన భర్త పేరు మీద కీర్తి ప్రకారముగా ఈ 116 పరిస్థితి కాబట్టి మరి పోషవ పేరు మీద ఏం చేస్తానంటే దాసుల పాలిటి కల్పవృక్షము అయినా మా తల్లి వ్రతము చేస్తున్నారు చంద్రదేవి. దాసుండనని తల్లి గురించి ఇంత కష్టపడుతున్నారండి. ఇదే విధముగా లోకంలో ప్రతి కుటుంబంలో తల్లిదండ్రుల గురించి కష్టపడాలని నా యొక్క ఆశిస్తున్నాను. నీ కొడుకులు బలశాలని చెప్పినా మరి నిజంగా స్వర్గం పోతారా? కుండికి పోతారా? ఇంటి కుండికి పోతారా? అంటే యుక్తి పరులు లేరు. యుక్తి పరులు శంకరుని తీసుకువస్తానంటే మా అన్నను బాగా మెచ్చుకుంటుంది. ఇక మా అన్ననే చేయని మా అమ్మనే చేసుకోండి. ఈయన పలిగిపోతుండే ఆయన వలిగే పోతుండు. ఇప్పుడు ఇవరకు ఏమన్నావు? నీ సాటి యుక్తిమంతుడు ఈ లోకం మీద లేదు భీమసేన అని నా ఈ కొడుకును మెచ్చుకుంటున్నావు కదా. ఆ కొడుకు ఏమంటున్నాడు? మా అన్నగానే మెచ్చుకుంటుంది. ఇక నేను ఏం చేయనంటే అలిగే పోతున్నాయని పలిగే పోతున్నాయి. ఆయన పలిగే పోతున్నావా? అలిగి కాదురా అలిగిపోతున్నా. మరి ఆయన అడుగు. నా కుమారుడు అర్జున్ అంటే సామాన్యమైనటువంటి వాడు. అదే మాట చెప్పుకోవాలి. అర్జున పాల్గొన శ్వేతవాహన ధనుంజయ విభత్తు సవ్య సాచి కృష్ణ పార్థ దశనామములు కలిగినటువంటి వాడు నా కుమారుడు. బాణము అందరూ ఒకే చేత వేస్తే ఇరు హస్తముల చేత సంధించినటువంటి వాడు నా కుమారుడు సవ్య సాచి. అర్జునులకు ఇలాంటి 10 పేర్లు వచ్చిన వాడు 10 పేర్లు కాల్చిన వాడు నా కుమారుడు. గోపాలకృష్ణకేమో దశ నామములు ఉన్నాయి, దశ అవతారాలు ఉన్నాయి. అర్జునుకేమో దశ నామములు కలిగినటువంటి వాడు. 10 పేర్లేమో మీ కొడుకు చెప్తున్నాడు. 10 అవతారాలు ఎత్తిన వాడు శ్రీ మహావిష్ణు. అవును, అంతపాటి దేవుడినే నరనారాయణుడు. నా కుమారులకు ఎలాంటి భేదము లేదు. కొడుకు ఎలాంటి భేదం లేదు. అయ్యా ఎప్పుడైతే మా తమ్ముడిని మెచ్చుకున్నదో మా అమ్మ, మా తమ్ముడే చేయని మా అమ్మ చేయని, ఇక నాకు అవసరం లేదు. నేను వెళ్ళి ఇట్లా ఉండాలి అయ్యా. ఇక నీది వలిగిపోతుంది, నీది వలిగిపోతుంది, నీది వలిగిపోతుంది. నీ కొడుకు వలిగిపోతుంది. నడిపి కొడుకు కూడా నడిపి కొడుకు కూడా వలిగిపోతున్నాయి. నా నడిపి కుమారుడు ఎలాంటి వాడంటే పుట్టిన తర్వాత నా కుమారుని నేను పాలిస్తున్నాను. పాలిస్తే సమయం అందరూ అక్కడి నుంచి పులి గారినిచ్చినాడు. పులికి పడి కింద పడవేయగాని
నా కుమారుని ఉనికి బండనే 16 వక్కలైనది. బండ పడిపోయింది కానీ నా కుమారునికి ఏమి కాలేదు. నీ కొడుకు నా కుమారుడు అంటే అతి బలవంతుడు. ఎటువంటి వారినైనా నా కుమారుడు ఎలాంటి వాడంటే వృకోదరుడు. వృకము అంటే తోడేలు పొట్ట కలిగినటువంటి వాడు నా కుమారుడు. ఎటువంటి గట్టిగా బండ ఎట్టున్నదో గట్టిగా అంతకంటే గట్టి వాడు పుట్ట పోరన్నప్పుడే బండ వల్ల కొట్టినావా? పలిగిపోయింది. అరే ఉద్యోగం నువ్వు ఏయ్, నా కుమారుని తట్టుకోలేదు బండ. అంత వదను, అంత బలం గలవాడు. ఉక్కు శరీరము గల్లటువంటి వాడరా. మా అమ్మ మనసు తెలుసుకున్నాను కానీ మేము అడగలేదు. పోదు మిగజేనాని అయ్యరము కైమోరము కమోని పోదు మిగజేనాని అయ్యరము మిగజేనాని ఈ ధారావతి కాయింపుగో పోదు మిగజేనాని అయ్యరము మాకు యాజ్ఞ అక్షానందంగా వెళ్ళి వస్తాం. వెళ్ళిరండి నా సరే అన్నయ్య, ఇప్పుడు ఉత్తరము రాయవలేదు. ఐరావతము కామధేనువ కల్పనముల తోడ అలరు చింతామణి అశ్వరాత్రిలను హత్యానురక్తితో హరికతో ప్రీతితో హస్తినాపురమున నమ్మవలయు వైభవం పొమ్మరావతము చేయించి మరణాడు వర్తించు మరల నీకు నమ్మిసుతుడంచు దయసేయు ఇంపుగాను పంపు దీని వేల పంపకున్న హరియురుకును నీకిక హద్దుపడ్డ కోరిక పని వత్తు నీ పురి ఒల్లలారా. ఎట్లు పందరమయ్యా అర్జునుడు నువ్వు చెప్పిన కదా నీ సుతుడు అయినా శివబా కూర్చో. నీ కుమారుడైనా ఏదైనా పేరు మీద అట్లా నీ వరము చేత పుట్టినటువంటి ఆ రోజు అర్జునుడు ఇట్లు దేవేంద్రునికి రాయన ఏమనగా అర్జున మహారాజు రాజు పంపుతుండు. మరి ఇట్లు కింద మంత్రివర్యుడు ఇట్లు పాకిట్లు చెట్ల కింద లొట్లు. ఆకిట్లెందుకు అన్న లొట్లెందుకురా? పాకిట్లేమో వాటర్ పాకిట్లు తాగండి. మరి లొట్లు చెట్లకు లేవా? తాడు చెట్లు లేవా లొట్లు? ఈ చెట్లకు లొట్లు. ఈ జీవితెందుకురా? ఎందుకురా నీకు ఇది వద్దా? సంగీతో భారములే కాదును Hey!
స్వర్గము స్వర్గము నీ పట్టణము నా స్వర్గాపురి పట్టణము చింతామణి పీఠాన్ని అధిష్టానము చేసినటువంటి వాడను చింతామణి పీఠము చంచాత పుష్పం పారజాత పుష్పం అలలు చింతామణి అర్ధరాత్రియులు 30 కోట్ల మునులు 60 కోట్ల అయ్యలు సురత 33 కోట్ల దేవాల దేవతలకే దేవనాయకుండను ఎల్లప్పుడు శ్రీమన్నారాయణుని మదిలోనే తలంచుకొని ఇటు సర్గాపురి పట్టణము అందులో నీ పేరు నా పేరు దేవేంద్ర మహారాజ్ దేవేంద్ర మహారాజ్ నా భార్య అయిన శశిదేవి కొడుకు జయంతుడు కుమార్తె జయంతి అది ఒక్కటే ఆడు ఒక్కడే ఇది ఒక్కటి ఇది బరాబర్ ఇంకా మాత్రం అబద్ధం మాట్లాడు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ కృతాంక ధాన్యమాల పింగళ పద్మావతి ఈ అప్సరా స్త్రీలందరూ నా స్వర్గంలోనే ఉంటున్నారు. ఇది మాత్రం బరాబరే అక్కడ కొడుకు బిడ్డ బరాబరే రంభ ఊర్వశి అతి స్వర్గంలో ఉన్నటువంటి వారము మేము ఎండకైనా వానకైనా అన్నిటి కోరుకుంటాం. మరి సభయాది గుర్తుంటున్నాను ఈ చింతామణి పీఠంని అధిష్టానము చేసినటువంటి వాడను అమృతము నా దగ్గరనే కామదేవ నా దగ్గరనే అతడి పాలకులు నా యాజ్ఞలో వెళ్తారు. వర్ణదేవుడు వాయుదేవుడు అగ్నిదేవుడు కుబేరుడు నైరుతి యమధర్మరాజు వీళ్ళందరూ నా యాజ్ఞలో మెలిగినటువంటి వారు. మునులు సిద్ధులందరూ నా యాజ్ఞలు మెలిగినటువంటి వారు. వర్షము కురవాలంటే వర్ణదేవుడు కురిపిస్తారు. అగ్ని మండుమంటే మండాలి. యమధర్మరాజు తన ప్రాణములు తీసుకొని రావాలంటే నా యాజ్ఞ అయిపోవాలి. మా ప్రభు అమ్మకు ఆ పత్రము కట్టము సంధింతో భానము వెంటాడు ఏమిరా ఈ ఉత్తరము? భూలోకము నుంచి ఈ స్వర్గముకు ఉత్తరము రాసినటువంటి వారెవరు? నా కొడుకు అర్జునుడట. ఆడో కొడుకులు అన్నావా? నాకు కోడే కొడుకు. భూలోకంలోనే కొడుకులు అన్నావా? భూలోకములకు మానవులకు దేవతలకు అసలు పొందికనే లేదా? కొడుకులు మాత్రం ఏడవేంది అందరం తెలిసి కానీ ఈ కొడుకు ఎక్కడ కుంతీదేవి గజగౌరి వ్రతము చేస్తుంది. మా తల్లి కుంతీదేవి గజగౌరి వ్రతము చేస్తుంది. దీనికి అది మరి అటువంటి పాండవులట. పాండవులలో మధ్యలో అర్జునుడు మహారాజు పంపినయ్యా. అర్జునుడు
ఈ మానవులు తుచ్చమైనటువంటి మానవులు, సాగు పుట్టుకలు ఎంచుకున్నటువంటి మానవులు, సకల పాపములు చేసేటువంటి మానవులు, తెల్లారు లేస్తే పొద్దుకి దాకా అబద్ధాలు ఆడే మానవులు, మేము దేవతలము. నా దగ్గర చింతామణి కీటము, అలరు చింతామణి, అప్సరాస్త్రీలు, చెంజాత పుష్పము, పారిజాత పుష్పము, కల్పవృక్షము, కామధేనుగా ఇవన్నీ కావాలే నాయనా. నాకెప్పుడు కొడుకు నా కొడుకు ఒక్కడే జయంతుడు ఉంది. వాడే అటు నిన్ను మానవులకు మధము మత్సర్యము, కన్నుల గిట్ట మధంకారమా నాయనా. సునికబడి నాయ వరసలు ఎట్ట కలుపుతుంది వాడు. ధైర్యము గల్లవాడే మాటన్నాడు. వానికి ధైర్యమా? ధైర్యము గల్లవాడే నీకు వాడినట్టు. ఇగో వాళ్ళు మానవులు, మేము దేవతలు. వాళ్ళకి నాకు శోభతే లేదు. నా మాట విను స్వామి. మహారాజా అమరేంద్ర, నా మాట విను. వాళ్ళు పాండవులు అంటే వాళ్ళు మంచి మాటకే మంచి వాళ్ళు. చెడు మాట వచ్చినట్టే వాళ్ళంతా ప్రళయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఆ పాండవుల మాట విని పంపివయ్యాన్ని. నేను ఆ పాండవులు సామాన్యులు కాదా? ఆ మానవుల మాట నేను వినాలి. తుచ్చమైనటువంటి మానవులు ఎంతరా? చిన్న ధోమరీతి సమానము. ధోమని నలిపినట్టు నలుపుతా వాళ్ళను. నలుపుతావా? ఎక్కడ పడితే అక్కడి మహారాజా, ఐదుగురు అంటే పంచపాలు అంటే వాళ్ళు 5 వేలతో సమానం. పంచ పాండవులు అంటే 5 వేలు ఎత్తున్నటువంటి వాళ్ళు. వారు జయించాలంటే ఈ దౌత్యము కాదు, ప్రపంచంలో ఎవరి దౌత్యము కూడా కాదు. వారిని జయించా ఈ దౌత్యము కాదు, నా దౌత్యము కాదా? తారకాసురులను బట్టి భజించినటువంటి వారు చేత వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు. తారకాసురులను వధించినటువంటి వాడను ఐదుగురు వాళ్ళు తారకాసురుడు. వాళ్ళ 5 తారకాసురుడు. వాళ్ళందరూ భజించడు. అవును, అంత పాటి వాళ్ళు గొప్పవాళ్ళు. వీళ్ళంతా గొప్పవాళ్ళు. వారికి తోడు శ్రీహరి, వారికి తోడు శ్రీహరి. అయ్యా, వాళ్ళు బలవంతులేమో కాలం చిన్నగా అవుతున్నారు. వారికి శ్రీకృష్ణ పరమాత్మని ఎప్పుడు తోడుకున్నటువంటి వాడు కాబట్టి ఆ తోడుకున్న వాడు వాళ్ళ గమనించుకొని పంపించాలయ్యా. ఏయ్
ఇక మీరు దేవతలు ఎట్టునో మానవుడు ఎట్టునో వాడికి ఒక్క వస్తువు కూడా పంప. వాడు ఏం చేస్తాడు? ఐరావతం పంప, ఐరావతము పంప, చంద్యాత పుష్పము పంప, పార్యాత పుష్పము వృక్షము రామధేనువ లేదు, చింతామణి పీఠము ఏది లేదు. ఏమి నేను కూర్చుంటే చింతామణి పీఠము వాళ్ళకి పంపాలి. పంపాలట రంభవృతుడు వాడికి నాకేమైనా సుట్టిరికం ఉన్నదా? ఇప్పుడు కట్నగా ఎవడు వాడు? నా కొడుకు ఒక్కడే జయంతుడు ఈడున్నాడు. వాడెట్ట నాకు నాయన అయితే ఆయన పని పోతుందా? పోతాడు వాడు. పోతుందా వాడు? అంగన్వాడికి పని పోతుందా? మరి ఈ కొడుకు ఎట్లా? వాడు నా కొడుకు కాదు, వానికి నాకు సంబంధం లేదు. మరి ఏద్దావు వానికి చేద్దాం బదులు ఏ వస్తువు కూడా ఇయ్యడు అని తీసుకొని పో. పెళ్లికి వచ్చింది సహకారం చేసినాడు. ఒక అల్లుడేమో ఆటో పట్టుకొని పోతాడు, ఇంకా అల్లుడేమో 11 గంటల దాకా లేవాడు. 24 గంటలు ఆటో, ఆయన పండుకున్నాడు. ఇగో ఇంకా ఆయన అదో అని కంటాడు. ఇంకోళ్ళకి ఎక్కియాలని అనిపిస్తుంది. నాకే ఇస్తే నీకేమో తల కొద్దిగా పెట్టి కొద్దిగా దాకా నీకు తలనొప్పి, ఈ కష్టము ఆ కష్టము. ఇప్పుడు ఇంకా ఏం చేయాలి? తిరిగి మళ్ళా వానికే అర్జునుడట దేవేంద్ర మహారాజు నువ్వు చెప్పినటువంటి వస్తువులు ఏది లేకుండా రాసిందయ్యా. అన్నయ్య చూసిదివా దేవేంద్రుడి ఆ గర్వము చూసిదివా? అన్నగనుగనుమిక పత్రము అవరవరుడు పంపెవానికి మొదమెల్ల కలిగేడు కండు మడమన గెలిచి అహంకారము చేత బదరి ఉత్తరం మీద రాసిన పంపినాడు గాని మనముగా పంపించమన్నవి పంపించలేదన్నయ్యా. ఉత్తరము పంపినటువంటి వాడు ఇంతవరకు చచ్చి గర్వము చేత ఉత్తరము మనల పంపినటువంటి వాడా? అవునన్నయ్య. మళ్ళీ వ్రతము చేస్తున్నదంటే పంపకుండగా ఉత్తరము పంపినాడా? అన్నయ్య అన్నయ్య మనము చింత చేసేది ఏమీ లేదు. ఇప్పుడే ఆ ఆకాశమునకు భూమికి తంతలు కట్టాలి. యుద్ధరంగములో నన్ను ఏ మాత్రము నెరుంగనటువంటి వాడు ఆ ఇంద్రుడు హతహతము చేస్తున్న ఆలోచన ఏమీ లేదు. అన్నయ్య స్వర్గమునకు తంతలు గడుతున్నాను, ఇక ఆలస్యమే లేదు. సహోదరా జనులతో చిత్తరుడవనుతో మెరుపులు చేయంగ జీవన కనులు విద్యుంప పురోవరులందరూ చూసి కనుడని పొగడాలి. ఆ విధంగా చేస్తున్నావా? మనమంటే ఏదో దేవేంద్రుడు తెలియాలి. దట్టమైన తంతలు కనిపెట్టి వేగతో భౌతికముగా ఇక
లేదు చూడు వాడెట్టు పలికినాడు వాడు వాడు ఎట్లా పలికినాడు వాడి గర్వమన్న సరే ఈ దట్టమైన తంత్ర మీదకి నువ్వు పోవాలి ఆడికి పోతావు పోయినాక ఏం చేస్తావు అక్కడికి పోయినాక ఏం చేస్తావు పట్టి మాటలు నీవు దెబ్బ కొట్టినావంటే మనది పెద్ద ఘనత వాని కాళ్ళు పట్టుకుంటే కాళ్ళు నొక్కినట్టు అయిపోయి అంత దూరం వెళ్ళి వాని కాలు పట్టి గుంజితే వాని కాళ్ళు పట్టుకున్నట్టే కదా అవును పట్టి మాటలు అక్కడికి వెళ్ళి ఇంద్రుడి చుట్టూ కొట్టి గిరగిర దింపి ధరణికి కొట్టి ఎప్పటి కొడుతున్నటువంటి వాడు అదేనా సరే సరే బహు మంచి మాట పురవరుడికే కనుని పురవరుని భిటిలుని కుంజరముదే మనుని కుంజరముదే మనుని అన్నయ్య వాడు ఒక్క మాటతో వినకపోతే మునుముందుగా వానికి నమస్కరించి ఊతపోతున్న వారికి నమస్కరించాలి నమస్కరించి ఆ నమస్కారమునకు వినకపోతే నీ గదతోనే ఒక్క పెట్టు నీ బలమేందో అక్కడ చూసి సరే ఇక్కడ వెళ్దాం పదండి ఇక వెళ్దాం ఈ పెద్దలు ఎంత గట్టిగా ఉన్నామో కొంత దూరం దాకా నీవు రావాలి అది కాకుండా ఇక్కడ నీవు కావాలండాలి జనులతో ఊగుతున్నాయి అక్కడికి ఇక్కడికి భూమికి ఆకాశమునకు నువ్వు తంతెలు వేశావు సగం ఎక్కి మళ్ళీ దిగి వచ్చినవి ఏందన్నయ్య ఈ తంతెలు ఊగుతున్నాయి మరి ఇక్కడ ఊగితే నేను అక్కడి నుంచి పడితే కింద ఎలా ఉంటాను నేను అది భయమగుతున్నారా నీవు స్వర్గము పోవాలి అది నీవంతే అన్నావు అమ్మతోని మాట ఇచ్చినావు కాబట్టి నీవు తంతల మీదకి నీవే పోవాలి నెరవేరుతాను నేను వెళ్తున్నటువంటి వాడు వెళ్తున్నావా కుధరమైరి ధనుని సల్ముఖము తోడ నుండి కుధరమైరి ధనుని సల్ముఖము తోడ నుండి కుధరమైరి ధనుని అదరతుడి నీవల్ కదురకు వినుడి కుధరమైరి ధనుని వాడు బెదిరిస్తేనే నీవు మాత్రం బెదరకూడదన్నయ్య వాడిని బెదిరించి అదిరించి వాడితో యుద్ధము చేసైనా కానీ అది
నేను బెదురుతున్నానా? బెదరడు. అదొక బెదరక వస్తున్నటువంటి వాడు. అది ఎదురై వచ్చేదాకా పడగా ముందు పడిపోదా. ఆయసకాయని ఊరసి వస్తే ఎన్నిస్తావురా, నీవెన్నిస్తావురా అన్నయ్యా. ఆయసకాయని ఊరసి వస్తే ఎన్నిస్తావురా అన్నయ్యా. ఆయసకాయని ఊరసి వస్తే ఎన్నిస్తావురా అన్నయ్యా, నీవెన్నిస్తావురా అన్నయ్యా. ఆయసకాయని ఊరసి వస్తే ఎన్నిస్తావురా ఊరసి వస్తే ఏం చేస్తామంటున్నావు? ఏం చేస్తాం అప్పుడు? చిచ్చిపోవే జేజమ్మన్, చిచ్చిపోవే జేజమ్మన్, తరిమేస్తారా తమ్మయ్య, నే తరిమేస్తారా తమ్మయ్య. నే తరిమేస్తారా తమ్మయ్య, నే తరిమేస్తారా తమ్మయ్య. చిచ్చిపోవే జేజమ్మ అని నేను తరిమేస్తున్నాను. అదియా రాత క్రీడలకు రందే వస్తే ఎన్నిస్తావురా అన్నయ్య, నీవెన్నిస్తావురా అన్నయ్య. రాత క్రీడలకు రందే వస్తే ఎన్నిస్తావురా అన్నయ్య. ఓ అన్నయ్య, ఆ రంభ ఊర్వశుల తోలిస్తాడు. తోలిస్తే నీవేం చేస్తావు? అదియా మీ సముద్రుడి ఆ, మీ సముద్రుడి రోసముతో తరిమేస్తారా తమ్మయ్య, నే తరిమేస్తారా తమ్మయ్య. మీ సముద్రుడి రోసముతో తరిమేస్తారా తమ్మయ్య, నే తరిమేస్తారా తమ్మయ్య. అన్నయ్య మీ సముద్రుడి రోషముతోని దాన్ని తరిమేస్తున్నాను. సరే, నేను సగము దాకా వచ్చినాను. ఆ. దేవేంద్రుడు 7 కొండలు పంపిస్తాడు. అయినా బెదరకు. ఆ. నీవు తొందరగా వెళ్ళుము. ఆ. వాణ్ణి హెదిరించి అయినా తీసుకొని రాడు. సరే. ఆహా సుమంతా, ఇదేనా? ఓరి గాలిపురి పట్టుకొని ఇదియే. ఇదేనా? ఎంత సుందరం ఉన్నది కర్మము మాకు, కర్మము మాకు, నేను వింతమై ఉన్నది. ఎంత సుందరం ఉన్నది కర్మము మాకు, కర్మము మాకు, ఎంత సుందరం ఉన్నది విని చూసినా. ఎంత సుందరం ఉన్నది ఎంతో సుందరం ఉన్నది విని చూసినా. ఎంత సుందరం ఉన్నది ఎంతో సుందరం ఉన్నది కర్మము మాకు, కర్మము మాకు, నేను వింతమై ఉన్నది. ఎంత సుందరం ఉన్నది కర్మము మాకు, కర్మము మాకు, నేను ఈ స్వర్గాధిపతి పట్టణము వర్ణించాలంటే ఆ పుట్టించినటువంటి బ్రహ్మదేవుని తరపు కాకుండా ఉన్నదిరా. వెలు వెలుగు ప్రకారాలు. ఎక్కడెక్కడ చూసినా గాని 12 తీవ్ర పదాలు ఉన్నాయి. అవునయ్యా, చూస్తే చాలా అందముగా ఉన్నాయి. ఎత్తైనటువంటి గోపురములు, గజస్తంభములు, నిలువు దంతములు ఎన్నో ఉన్నాయి. అది వీరు దేవతలెంతో వారు. ఓ
దీపస్తంభములు, నిలువుటద్దములు, విపిన భాగములు, మరి మేడలు, మిద్దెలు, హస్తాపురములు ఎన్నో ఉన్నవి. పచ్చని తోరణాలు, ముత్యాల ముక్కులు ఎన్నో కలవు. ఆహా, ఓ మహారాజా, మన బెల్గమర సంవత్సరంలో మన ఇల్లే నాయన గారు మరణించాడు. అక్కడ మన దీప విజయ వాడిన ప్రథమంగా ఆ ఇల్లే నాయన గారు మరణిస్తే ఆయన భార్య అయిన శివమ్మ గారు గిఫ్ట్ అభ్యర్థించి తన భర్త పేరు మీద మన 116 రూపాయలు కూడా దానంగా సమర్పణ చేస్తుంది. కాబట్టి మరి బెల్గమర సంవత్సరంలో మరి ఇల్లే గారు పేరు మీద భార్య శివమ్మ గారు గిఫ్ట్ అభ్యర్థించి 50 రూపాయలు. మహారాజా స్వర్గం వరిస్తా ఉంటే ఉంటుంది మహాప్రభు. అవును, ఆ స్వర్గములో దేవుని వద్దకు వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు కావాలయ్యా. అవునవును. అమ్మ చేసేటువంటి వ్రతములకు ఏ వస్తువులు కావాలి ఆ ఇంద్రుడి తాళ ఉన్నవి కాబట్టి అవి తీసుకొని వెళ్ళి తప్పదు. ఎవరో వస్తున్నట్టున్నారు. వానికి ఎదురుగా ఏం కలదు కానీ అంటే ఏం కలదు అది మనసు పన్నది. ఆయనకే నమస్కరించినది. ఏరుగా పోతే ఆ వచ్చేవాడికే నమస్కరించే ఆండవాడది ఎవరే బలవంతమైన కుర్రవాడు వచ్చాడని చెప్పండి. చెప్పినా అయ్య రాదు అంతపాటి బలవంతుడు ఎవడు? ఎవడో వాడికి వాడు వచ్చేవాడు నీ నిజమే కావాలి. నాయనా నాయన ఎవడ్రా నాయన? ఆయనే జనక జనక జనకుడెవడు నాయనెవడు? కుమారుడు నాయన. నా కొడుకు జయంతుడు ఉంటాగా మళ్ళా నాయనానుడు ఎక్కడిది, నీ కుమారుడు అని ఎక్కడిది? తోడు ఎవరు వచ్చిర్రు గారికి అంటే ఎంతమంది కొడుకులు నాకు? నీకెరకా ఎంతమంది కన్నాము? నాకు ఒక్కడే కొడుకాయ. మరి ఒక్క కొడుకు ఈ కొడుకు ఎందుకు వచ్చి అడుగు. ఏమో వీడెవడు? ఒక్కసారి వచ్చినావు మళ్ళొక్కసారి పిలుస్తాను. జనక జనక నేను నీ దాసోర దాసుండను నాయన. ఎవడ్రా వాడు? నీ దాసోర దాసుండను. వాడు నీ మిండడు. నా దాసుడే మస్తు మంది ఉన్నారు. నువ్వు నాకు దాసుడు ఎట్లయితే నాయన అంటుండు, మళ్ళీ నీకు దాసుడు అని అంటుండు. ఇది రెండవసారి అయింది. ఇక మూడవసారి పిలిచి చూస్తాను. జనక జనక పట్టి మాటలతోటి కాలయాపనం చెయ్యకు. నువ్వు వచ్చిన దారినే వెళ్ళిపో. అయితే ఇట్లా చెప్తే వినడు.
గుంజితే కాక నా చేయబట్టి నేను కూర్చున్నటువంటి సింహాసనం మీద నా చేయబట్టి గుంజితే వచ్చిన స్వర్గముత్రమే కాక చేయబట్టి కూతురమే కాక నేను కూర్చున్నటువంటి సింహాసనం మీద వాడు కూర్చున్నాడు ఎంత ధైర్యం రా వీనికి పోకటి పోకడం ఏమా మరి పోకడా ఏమిరా మధం కావడా అంతరిక్షమంతు నాకు మానవుడేమి మధంకారము చేత కండ కావరము చేత నా అంతరిక్షమొత్తుటాకు నీవెంతటి వాడవురా ఎవరా నీవు ఒక పెద్ద నల్ల గుండు లెక్కనే కూర్చున్నాడు ఎవరా వీడు ఎవరా నీవు నీ సింహాసనం వాడుకుంటున్నాక నువ్వు కూర్చుంటే నీ బలమే లేకపోయా ఇక నువ్వు బతికెందుకురా భూమి మీద ఇంత బలం ఎవరిచ్చిండ్రా ఇంత కోడలు రోడ్డు మీద పోయి మేము దేవతను కోటలు తాగం అమృతము తాగినటువంటి వారు అజేయులం ఒక పని చేయి అమృతం తాగుతావు కదా దాని మీకే ఇంత చెత్త కొట్ట మందు తాగు ఏం మందాలి అది పత్తి కొట్ట మందు తాగు ఐస్ ప్లేట్ తాగు ఐస్ ప్లేట్ తాగితే బలం బాగుంటుంది అభిషములను నన్ను పలకపోకురా దేవతలతోటి ఏ రీతిగా మాట్లాడాలో నేర్చుకోరా నీకు గుంజరము కావాలి ఇంతమంది నా పీఠ మీద ఎవరా నువ్వు లేవు నీవు భీముండవా పత్రిక పంపుతావా పత్రిక కాదా మీరు మన జాతములు
చేసుకొని దుష్ట దురుండమై పాపాత్ములైనటువంటి మానవుల చేత నీవు నా తర్కం వచ్చిందే కాక ఇంకా నీకు ఇవన్నీ వస్తువులు ఇవ్వాలట. నీకు నాకు ఇంత సంబంధం నాకు ఎదురు మాట్లాడుతూ నా ముందర ఎదురు నిలబడుతూ నీవు కొంచెం పంపు దక్కిదివేవ జీవములని ఆ పాదములు పట్టుకోరా విడిచిపెడతాయి కానీ జీవనాయని చక్కని పాదములు వచ్చి ఇక నీ తెలుగు రాననుకో మీ అమ్మ దగ్గర పోతే విడిచిపెడతా. లేకపోతే లేదంటే ఏమి చెప్తుంది సారా ఇప్పుడు ఎట్లుంది వీరికి ఇంత బలమే ఓడిచ్చింది. వీడి మానవుడేది వీనికి ఇంత బలమేంది? భీమా